హలో అందరికీ. ఈరోజు వచ్చేసి మా పిల్లలకి లంచ్ బాక్స్ వచ్చేసి క్యాబేజీ టమాటా చేస్తున్నాను. ఇందులో వచ్చేసి మసాలా దినుసులు కొంచెం వేరే వేస్తున్నాను. ఆ ఫ్లేవర్ వల్ల కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. సో ఇది నేను ఆల్రెడీ ట్రై చేశాను, మీకు కూడా చూపిస్తున్నాను. ఈ వీడియో ఈరోజు పెడుతున్నాను, పోస్ట్ చేస్తున్నాను. సో చూడండి, చాలా సింపుల్ అనమాట ప్రాసెస్. ఇప్పుడు వచ్చేసి ఇందులో సాల్ట్ 1 టేబుల్ స్పూను అలానే మిక్స్ చేసేసుకోవాలి. అలానే పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. అలానే టమాటా ముక్కలు 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసి మనం సిమ్లో పెట్టుకొని కుకింగ్ చేసుకున్నాక మళ్ళీ చూద్దాము. బాగా కుకింగ్ అవ్వాలి. సో ఇది మళ్ళీ తిప్పుకొని మళ్ళీ పెట్టేసుకున్నాను. ఈ లోపల తరిగిన క్యాబేజీ కూడా వేసేసుకుంటున్నాను. ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మనం వాటర్ యాడ్ చేయకుండానే సిమ్లో పెట్టుకొని బాగా కుకింగ్ చేయండి. సో చూసారు కదా, వాటర్ తోటే మనకి బాగా కుకింగ్ అవుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి కారం యాడ్ చేసేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్లు. అలానే బిర్యానీ మసాలా పౌడర్ అండి, ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను బిర్యానీ మసాలా పౌడర్ అనేది. సో అలానే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి, సిమ్లో పెట్టేసుకోవాలి. మొత్తానికైతే మనకి క్యాబేజీ టమాటా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మీకు డిఫరెంట్గా ములక్కాయతోటి చారు పెడుతున్నానండి. అందరూ ఇది చూడాల్సిందేను, ఈ వీడియో మిస్ అవ్వద్దు. సో ములక్కాయలు అలాగా టమాటాలు చింతపండు వేసేసుకొని ఇందులో బాగా మరిగించుకోవాలండి, సాల్ట్ వేసుకొని. ఇలా మరిగించుకున్న తర్వాత ఇలాగ టమాటాలని గుజ్జు సపరేట్గా ఇలా తీసేసుకోవాలి. అలా మ్యాష్ చేస్తే చక్కగా దాంట్లో నుంచి కిందకి వెళ్ళిపోతుంది. అలానే ములక్కాయలో ఉన్న గుజ్జుని తీసుకొని కూడా సపరేట్ చేసేసాను. మీకు అది కూడా చూపిస్తాను. అదిగోండి, అదే ములక్కాయ గుజ్జు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము 1 లోట నీళ్ళు పోసుకోవాలి. దీన్ని నిండుగా పోసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంక ఇందులో జీలకర్ర 1 టేబుల్ స్పూను, అలానే ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలానే కారం కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పసుపు చిటికెడు వేసుకోండి, మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుందాము. ఇలా దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని బాగా మరిగించుకోవాలండి. బాగా మరగాలి, ఇలాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కల్లుప్పు యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తిక్కుగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. అలానే ఆయిల్, పోపు దినుసులు, కరేపాకు, వెల్లుల్లి రెబ్బలు దంచుకోవాలండి. అలానే చిటికెడు పసుపు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ చారులు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. తర్వాత ఈ చారుని కాసేపు మరిగించుకొని ఇందులో లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర కూడా కటింగ్ చేసేసుకొని వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోతే మళ్ళీ యాడ్ చేసేసుకోవాలి. మొత్తానికైతే మనకి ములక్కాయ చారు రెడీ. అలానే క్యాబేజీ టమాటా, బ్రౌన్ రైస్, అలానే మాకు వచ్చేసి వైట్ రైస్, క్యాబేజీ టమాటా ఫ్రై, ములక్కాయ చారు. ఇలాగా రెసిపీ పెట్టేసుకొని చక్కగా కలుపుకొని అసలు తింటా ఉంటే అసలు ఆ టేస్టే వేరండి. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.